హాయ్ అండి. ప్రేమంటారా 26వ భాగం వినండి. సాహితి, గ్రీష్మ ఇద్దరు నోరు తెరిచి చూస్తున్నారు అక్షుని. ఓ అవునా? అయితే రేపు కలుద్దాం అన్నాడు ఆదిత్య. తప్పకుండా అంది అక్షు. ఆదిత్య వెళ్ళిపోయాక నీకెలా తెలుసు జర్నీలో ఉన్నాడు మీ బ్రదర్ అని అంది గ్రీష్మ. ఏదో వాడి నుండి తప్పించుకోవడానికి అంది అక్షు. అంటే నీకు తెలీదా అంది సాహితి నవ్వుతూ. ఇండియాలోనే లేడు, ఎలా వస్తాడు రేపు అంది అక్షు. సాహితీ చేతిని పట్టుకుని అదే కదా అంది గ్రీష్మ. క్లాస్కి టైం అయింది పదండి అంది సాహితి. కాలేజ్ అయ్యి బస్సు ఎక్కుతుంటే పరుగున వచ్చాడు ఆదిత్య. మీ బ్రదర్కి నా విషెస్ చెప్పక్షరా అన్నాడు. తప్పకుండా చెప్తాను బాయ్ అంది అక్షు. ఇంటికి వచ్చిన వెంటనే ఆదిత్య ఇబ్బంది పెడతాడనుకున్నాను, చాలా ఈజీగా వదిలేశాడు అంది సాహితి. నువ్వు అర్థం కావే నాకు, ఇబ్బంది పెట్టాలా నిన్ను? వాడిపై లవ్ లాంటి ఫీలింగ్ ఏదైనా ఉందా నీకు అంది గ్రీష్మ. నాకు వాడిని చూస్తేనే భయం, ఇంకా లవ్ కూడానా అంది సాహితి. కాలింగ్ బెల్ సౌండ్కి సిద్ధు వచ్చాడేమో అంది సాహితి గుసగుసగా. కాదు అక్షు చూడవే అంది గ్రీష్మ. డోర్ తీస్తే వాచ్మెన్ 2 కవర్లు ఇచ్చాడు. మ్యామ్ చేంజ్ అంటూ ఇవ్వబోయాడు. గ్రీష్మ వచ్చి ఉంచు, తెప్పించినందుకు థ్యాంక్స్ అంది. అతను వెళ్ళిపోయాడు. మీరిద్దరు ఇవి చూడండి, నేను ఫుడ్ రెడీ చేస్తాను అంది గ్రీష్మ. గ్రీష్మ మొబైల్ తీసుకుని కిచెన్లోకి వెళ్తుంటే తల్లి చూసి చేస్తావా అంది సాహితి. నీ డౌట్స్ నువ్వు, అమ్మ కాల్ చేస్తుందే అంది గ్రీష్మ. ఓ అవునా అంది సాహితి. ఎక్కడా అని మెసేజ్ చేసింది. 1 అవర్లో అని మెసేజ్ వచ్చింది అట్నుండి. వెజ్ బిర్యానీ చేస్తున్నా అంది కిచెన్లోంచి గ్రీష్మ. ఏం చేసినా తిని పెడతాం అంది అక్షు. గ్రీష్మ చేసి ఒక బాక్స్లోకి తీసిపెట్టింది. అన్నీ హాల్లోకి తెచ్చిపెట్టింది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఎలా ఉంది అంది సాహితి. వెరీ నైస్, తిందామనండి అంది గ్రీష్మ. తిని సాంగ్స్ పెట్టుకుని చూస్తున్నారు. గ్రీష్మకి మెసేజ్ వచ్చేసాము అని. అది చూసి అక్షు ఒక పని చేస్తావా, నీ రూమ్ కప్బోర్డ్లో కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి, వెతుకుతావా ప్లీజ్ అంది గ్రీష్మ. అలాగే అంటూ లేచింది అక్షు. సాహితి నువ్వు కూడా హెల్ప్ చేయి అక్షుకి అంది గ్రీష్మ. అర్థమైంది అన్నట్టు చూసి అక్షుతో పాటు వెళ్ళింది సాహితి. డోర్ ఓపెన్ చేసింది. ఇద్దరున్నారు అక్కడ. సిద్ధు అంది. నేనే అన్నాడు. ఓకే, ఇతను నీతో వచ్చాడా, ఫాస్ట్గా రండి అని తన రూమ్లోకి తీసుకువెళ్ళింది. నేను పిలిచే వరకు ఇక్కడే ఉండండి అని కిచెన్లోకి వెళ్ళి బాక్సు 2 ప్లేట్స్ వాటర్ బాటిల్ తీసుకువెళ్ళి ఇచ్చింది. నేను ఒక్కరే అనుకున్నాను, దీన్నే ఇద్దరూ తినండి అంది గ్రీష్మ. ఒక్కరి ఫుడ్ ఇద్దరిని తినమంటున్నారు, ఇదేనా మీరు గెస్టులకి ఇచ్చే మర్యాద అన్నాడు సిద్ధు. నువ్విద్దరం వస్తున్నావని చెప్పావా నాకు, మూసుకుని పెట్టింది తినిబే, ఎక్కువ మాట్లాడొద్దు, ఇంకో 1 అవర్లో కేక్ కట్ చేసి తిందువు గాని అని బయటకు వచ్చి డోర్ దగ్గరికి వేసింది. ఎందుకురా తనతో గొడవ, ఏమన్నావురా, మర్యాద ఉట్టిపడేలా మాట్లాడిందా, నిన్ను బే అంది బే అన్నాడు నవ్వుతూ రామ్. చూస్తే ఏదో ఒకటి అని మాట్లాడించాలి అనిపించింది అన్నాడు సిద్ధు. ఏంటి సంగతి, పడిపోయావా, తెలుస్తోంది, ఆ మాట చెప్పావనుకో కొట్టేలా ఉందిరా అన్నాడు రామ్. కొంచెం కోపం ఎక్కువనుకుంటా అన్నాడు సిద్ధు. కొంచెం కాదు ఎక్కువే, నువ్వు మాత్రం తినొచ్చాము అని చెప్పొచ్చుగా అన్నాడు రామ్. హాల్లో నుండి మాటలు వినపడుతున్నాయి. కనపడలేదు అంటోంది అక్షు. పోనీలే ఇంకోసారి చూద్దాం అంది గ్రీష్మ. టైం ఎంత అంది సాహితి. ఇంకా 30 మినిట్స్ ఉంది అంది గ్రీష్మ. వీడియో కాల్ చేద్దాం, నేను కనిపించను, ఫస్ట్ నువ్వు విషెస్ చెప్పు అంది అక్షు. ఇప్పుడే చేద్దాం అంది సాహితి. నీకెందుకే అంత తొందర అంది గ్రీష్మ. నాకెందుకో టెన్షన్గా ఉంది అంది సాహితి నవ్వుతూ. సరే చెయ్యి అంది గ్రీష్మ. ఫోన్ రింగ్ అవుతోంది. ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ చేసింది. రింగ్ పక్కనే వినపడుతోంది. పక్కకు తిరిగి చూసింది. పక్కనే సిద్ధు, రామ్ నిలబడి ఉన్నారు. వాళ్ళని చూస్తూనే ఒక్కసారిగా సిద్ధును కౌగలించుకుని ఏడుస్తోంది. తలపై చేయి పెట్టి నిమురుతున్నాడు. ఎన్నాళ్లుగానో మనసులో అదిమి పెట్టిన దుఃఖం కట్టాలు తెంచుకుంది. గ్రీష్మ, సాహితి ఇద్దరికీ గొంతు పూడుకుపోయి కళ్ళు వర్షిస్తున్నాయి. సిద్ధు అక్షుని ఊరడిస్తూ నీ ఫ్రెండ్స్ని చూడు, వాళ్ళను కూడా ఏడిపిస్తున్నావు అన్నాడు. హ్యాపీ బర్త్డే అన్నా అంది అక్షు. థ్యాంక్ యూ, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా, ముఖం చూడు రెడ్గా అయింది అన్నాడు సిద్ధు.
హాయ్ రాము కాకా అంది అక్షు రాముని చూస్తూ. హాయ్ అచ్చు అమ్మా అన్నాడు రామ్. ఇలాంటి అల్లరి పిల్లలా ఉండాలి. ఏడుపు నీకు సెట్ అవ్వదు. అది ఎవరికైనా ఇచ్చేద్దాం అన్నాడు రామ్. ఫేస్ వాష్ చేసుకోవటానికి వెళ్తుంటే గ్రీష్మ, సాహితి ఇద్దరూ కూడా వెళ్ళారు. మనసులో ఇంత దుఃఖం పెట్టుకొని నవ్వుతూ ఎలా ఉన్నావు అంది గ్రీష్మ. కృష్ణ నాతో లేకుండా నేను ఎలా ఉన్నానో నాకే తెలీదు అంది అక్షు. అది అలా ఏడుస్తుంటే ఏం చేయలేకపోయానే అనిపిస్తోంది అన్నాడు సిద్ధు. ఇంతటి ప్రేమను వదులుకున్నాడు, వాడిని ఏమనాలి అన్నాడు రామ్. మనం ఏదో ఒకటి చెయ్యాలిరా అన్నాడు సిద్ధు. తర్వాత చేయొచ్చు, ముందు కేక్ కట్ చేయి. నేను నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే మీరంతా నాకు ఇచ్చారు అంది అక్షు వస్తూ. నువ్వు కూల్గా ఉంటే అమ్మకి అత్తయ్యకి కాల్ చేస్తాను అన్నాడు సిద్ధు. చెయ్యి అంది అక్షు. అందరికీ వీడియో కాల్ కలిపాడు. హాయ్ అక్షు అంది నర్మద. హాయ్ అత్తయ్య, నీకు తెలుసు కదా వీళ్ళు వస్తున్నట్టు అంది. హాయ్ రా అంది దుర్గా. మీ అందరికీ తెలుసు, నాకే చెప్పలేదు వీళ్ళు వస్తున్నట్టు అంది అక్షు. సిద్ధు బర్త్డేకి నీకు సర్ప్రైజ్ మరి అంది ప్రియ. ఏంటి ముఖం అలా ఉంది, ఏడ్చావా అన్నాడు ప్రసాద్. ఆ డాడీ, నన్ను చూసిన వెంటనే ఏడ్చింది అన్నాడు సిద్ధు. హాయ్ సాయితి, హాయ్ గ్రీష్మ, బాగున్నారా అంది దుర్గా. కేక్ కట్ చేయి అన్నాడు రామ్. అందరూ విషెస్ చెప్తుంటే కేక్ కట్ చేశాడు. ఒక్కొక్కరు మార్నింగ్ చేస్తాము అంటూ కాల్ కట్ చేశారు. అన్నా, ఏమైనా తిన్నారా అంది అక్షు. బయటే తినొచ్చాం, కానీ నీ ఫ్రెండ్ చాలా మర్యాదగా పెడితే మళ్ళీ తిన్నాం అన్నాడు రామ్. సారీ అంది గ్రీష్మ. ఓహో, ఆ మర్యాద, థ్యాంక్ యూ గ్రీష్మ అంది అక్షు. ఎందుకు, నన్ను తిట్టినందుకా అన్నాడు సిద్ధు. రెండిటికి, నాకు తెలియకుండా మీకు ఫుడ్ కూడా పెట్టింది, ఇక తిట్టడం అంటావా, కోపం వస్తే అంతే అంది. నేను తిట్టలేదు, ప్రామిస్, నోరు మూసుకుని తినిబే అన్నానంతే అంది అమాయకంగా. అంతా నవ్వారు. రేపు మీ ప్లాన్స్ ఏంటి అన్నాడు రామ్. ఏముంది, కాలేజీకి వెళ్ళడమే అంది సాహితి. రేపు కాలేజ్ గురించి మర్చిపోండి, అందరం బయటికి వెళ్దాం అన్నాడు సిద్ధు. ఓకే డన్ అన్నారు ముగ్గురు. అక్కడ నీలు రూమ్కి వెళ్ళి వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. ఎలా ఉన్నావురా అన్నాడు ఉదయ్. చాలా విసుగ్గా ఉన్నాను డాడీ, ఎంతసేపు అక్షు అక్షు అంటూ ప్రాణం తీస్తున్నాడు. ఈ రోజైతే అక్షు బ్రదర్ సిద్ధు బర్త్డే అంట, సెలబ్రేట్ చేద్దాం, సర్ప్రైజ్ చేద్దాం అంటాడు. ఇవన్నీ ఎలా గుర్తుంటాయో తెలీదు అంది విసుగ్గా. ఏం చేసావు మరి అన్నాడు ఉదయ్. మనం కాల్ చేస్తే అక్షు ఇక్కడే ఉన్నట్టు తెలిసిపోతుంది, అది ఇది చెప్పి మేనేజ్ చేశాను. నేను క్రిష్ రిపోర్ట్స్ పంపిస్తాను, అక్కడ ఎవరినైనా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ గోళ ఎప్పుడు తగ్గుతుందో కనుక్కో అంది నీలు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.